అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పుకొచ్చారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి హయాంలో స్మార్ట్ మీటర్లు పెడితే వ్యతిరేకించారు. ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆదానీ కంపెనీకి స్మార్ట్ ఎలక్ట్రికల్ మీటర్లు అమర్చే బాధ్యత అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలియకుండానే విద్యుత్ ఛార్జీలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు స్మార్ట్ మీటర్ల బిగింపునకు ప్రయత్నిస్తుండటంతో జనం తిరగబడుతున్నారు. స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు వెళుతున్న సిబ్బందికి ప్రజల నుంచి షాక్ తప్పడం లేదు. ఎక్కడికక్కడే జనం నిలదీసి వెనక్కి పంపుతున్నారు. దీంతో స్మార్ట్ మీటర్ల అంశం వివాదానికి దారితీసే అవకాశం ఉంది. విద్యుత్ మీటర్లలో దశాబ్దాల కాలంలో అనేక మార్పులు సంభవించాయి. గతంలో కూడా మీటర్లు అమర్చారు. గతంలో సాంప్రదాయిక ఎనర్జీ లేక ఎలక్ట్రోమెకానికల్ డివైస్ మీటర్లు ఉండేవి. వాటి స్థానంలో 15 ఏళ్ల కిందట ఎలక్ట్రానిక్ డిజిటల్ మీటర్లు బిగించారు. విద్యుత్ బిల్లులో డెసిమల్ పాయింట్తో సహా లెక్కించే మీటర్లవి. వాడుకున్న కరెంటుకు పూర్తిగా లెక్కించి ఖచ్చితమైన బిల్లు వచ్చే విధంగా తయారు చేయబడ్డాయి. అటువంటి మీటర్ల స్థానంలో ఇప్పుడు స్మార్ట్ మీటర్ల అవసరం ఏముంది అనేది ఒక ప్రశ్న. ఖచ్చితంగా ఇప్పటి వరకు విద్యుత్ బిల్లులను అవి చూపిస్తున్నాయి. కానీ ఇప్పుడు స్మార్ట్ మీటర్ ద్వారా ఆదానీ కంపెనీకి లాభం చేకూర్చే ప్రయత్నం అంటూ అనుమానాలున్నాయి. కాలపరిమితి లేకుండా సేవలు అందిస్తున్న ఎలక్ట్రానిక్ డిజిటల్ మీటర్లను కాదని ప్రతి 8 సంవత్సరాలకు మార్చాల్సిన స్మార్ట్ మీటర్లను అమర్చాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది ప్రజా సంఘాల వాదన. మన ఇంట్లో మీటర్లను ఆదానీ ఆఫీస్ నుంచి కంట్రోల్ చేసే హక్కు కల్పించడం ఏమిటనేది ప్రజల నుంచి వినిపిస్తోన్నమాట. సాధారణంగా విద్యుత్ వినియోగం నెల రోజులు జరిగిన తర్వాత మరో 18 రోజులు బిల్లు కట్టేందుకు గడువు ఉంటుంది. అప్పటికంటే అపరాధ రుసుము ద్వారా చెల్లించే అవకాశం ఉండేది. కానీ ఈ స్మార్ట్ మీటర్లలో అలా అవకాశం ఉండదు. వాటిలో సిమ్ కార్డు వంటి ద్వారా ఇకపై ముందే డబ్బులు చెల్లించే రీఛార్జ్ చేయించుకోవాలి. ఎప్పుడు డబ్బులైపోతే ఆ క్షణం విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఆదానీ ప్రైవేట్ సంస్థ వీటిని నియంత్రిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రజల జుట్టును ఆదానీ చేతుల్లో పెట్టినట్టే అని టాక్. అందుకే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వ విధానం పుణ్యమాని విద్యుత్ శాఖ దిగువ స్థాయి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.